చిన్న కోడలు మూడో భాగం. రమేష్ వసుధని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాడు. వాళ్ళని చూసిన ఇంట్లో వారందరూ షాక్ అవుతారు. అప్పుడు కమలమ్మ ఇలా అంటుంది, ఒరే రమేష్, ఏమిట్రా ఇది? అన్నంత పని చేసావు కదరా. ఇంతకీ ఎవరి అమ్మాయి? ఏ గుడి మెట్ల మీద ఉంటే తీసుకొచ్చావు? నువ్వంటే సరే, ఈ పిల్లకైనా బుద్ధుండక్కర్లేదా? ముక్కు మొహం తెలియని మగాడొచ్చి పెళ్లి చేసుకుందామంటే సిగ్గు లేకుండా ఒప్పేసుకుందా? ఇంతకీ దీనికి తల్లిదండ్రులున్నారా, లేక రోడ్డు పక్కన సత్రంలో బ్రతికి అనాథ అని అనేసరికి ఆ మాటలకి వసుధకి ఎంతో బాధేస్తుంది. తన కళ్ళ నుండి నీళ్లు కారుతూ ఉంటాయి. అప్పుడు రమేష్ కలగజేసుకొని, శుభమా అంటూ పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? కొత్త కోడల్ని వాకిట్లో నిలబెట్టి ఇలాగేనా మర్యాదలు చేసేది అని అనేసరికి, ఇది నా కోడలేంటి, ఇది నా ఇంటి పని మనిషికి కూడా సరిపోదు. దేని స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? ఈవిడని నేను గౌరవించాలా? ఇప్పటి వరకు మాట్లాడిన భాగవతం చాలులే గాని, చూడురా రమేష్, ఆ పిల్లని ఇంటికి పంపించి నువ్వొక్కడవే ఇంట్లోకి రా అని కమలమ్మ అంటుంది. అప్పుడు రమేష్, ఏంటమ్మా, తను నా భార్య, నన్ను నమ్ముకొని ఇంటికి వచ్చింది, ఇలా మధ్యలోనే ఎలా వదిలేస్తాను అని రమేష్ అనేసరికి, వదిలేయకపోతే నువ్వు కూడా బయటికి వెళ్ళు, అంతేకాని దాన్ని మాత్రం కోడలుగా అంగీకరించేదే లేదు అని కమలమ్మ అంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన పెద్ద కోడలు వెటకారంగా ఇలా అంటుంది, ఏమిటి మరిది గారు, ఈవిడైనా నువ్వు ఏరుకోర తెచ్చుకున్న నీ భార్య చాలా అందంగా ఉంది, అచ్చం పల్లెటూరు శుద్ధ ముద్దకి చీర కట్టినట్టు అని అనేసరికి వసుధకి ఎంతో బాధేస్తుంది. అప్పుడు కమలమ్మ కలగజేసుకొని, ఏమిట్రా ఇంకా చూస్తూ నిలబడ్డా, ఆ పిల్లని బయటికి పంపించి నువ్వొక్కడవే లోపలికి రా అని కమలమ్మ అనేసరికి, నేను తనని వదిలే ప్రసక్తే లేదు అని రమేష్ అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, అయితే ఇంకేం మరి, ఇద్దరూ కలిసి మోటాముళ్ళ సర్దుకొని బయటికి వెళ్ళండి అని అనేసరికి, అయితే పదండి, అందరం కలిసి బయటికెళ్దాం అని రమేష్ అంటాడు. అంత కర్మ మాకేంటి, నేను కోట్ల ఆస్తి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెద్ద కోడలుగా అర్హత సంపాదించుకున్నా, నీ భార్యలాగా పల్లెటూరి ముద్దునేమీ కాదు అని పెద్ద కోడలు అనేసరికి, చూడండి వదిన, ఈ ఇల్లు మా నాన్న సంపాదించింది కాదు, మా అన్నయ్య సంపాదించింది కాదు, ఈ ఇల్లు మా తాతగారిది. మా తాత ఆస్తి మీద కొడుకులకు హక్కు ఉండదు, మా అన్నయ్యకి నాకు మాత్రమే హక్కు ఉంటుంది. అన్నయ్యకి ఇంట్లో ఉండే అర్హత ఎంత ఉందో నాకు కూడా అంతే అర్హత ఉంది. ఉంటే అందరం కలిసి ఉందాం, లేదంటే అందరం కలిసి బయటికి వెళ్దాం. రమేష్ ఆ మాట అనగానే అందరూ షాక్ కొట్టిన వాళ్ళలాగా అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక ఎవరు చేసేదేం లేక అందరూ అక్కడి నుంచి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రమేష్ వసుధని ఇంట్లోకి తీసుకొస్తాడు. వసుధ తన మేనత్తను చూసి చాలా సంతోషపడుతుంది, కానీ తన ప్రవర్తన చూసి చాలా బాధపడుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ వసుధని లెక్క చేసేవాళ్ళు కాదు. ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తూ ఉంటారు. చీటికి మాటికి ఏదో ఒక వంకతో తనని తిడుతూనే ఉంటారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఇంట్లో పని మొత్తం ఒక్కతే చేస్తూ ఉంటుంది. కానీ పని మనిషి లక్ష్మమ్మకు తన ప్రవర్తన చూసి చిన్న కోడలంటే ఎంతో గౌరవం పెరుగుతుంది. పెద్ద కోడలు మౌనిక మాత్రం ఇంట్లో ఒక్క పని కూడా చేసేది కాదు. ఎప్పుడు మేకప్లంటూ, షాపింగ్లంటూ, పార్టీలంటూ ఎప్పుడు బయటే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేది. పైగా చిన్న కోడలైన వసుధ మీద ఎప్పుడు రుసరుసలాడుతూ ఆమెను తిడుతూ ఉండేది. తన వస్తువు ఏది కనిపించకపోయినా వసుధనే తీసిందంటూ లేనిపోని నిందలు వేసి గొడవ పెట్టుకుంటూ ఉండేది. కానీ తను ఎంతగా విసిగించినా వసుధ మాత్రం ఒక్క మాట కూడా ఎదురు చెప్పేది కాదు. ఇవన్నీ గమనిస్తున్న రమేష్ ఒకరోజు వసుధతో, వసుధ, నన్ను క్షమించు, నిన్నిక్కడ అందరూ పని మనిషిలాగా చూస్తున్నారు, నిన్ను అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చి బాధ పెడుతున్నాను, ఇక్కడ మనం ఉండొద్దు వసుధ, పద, మనం బయటికి వెళ్ళి వేరే కాపురం పెడదాం అని అనేసరికి, ఏవండి, ఇది మన ఇల్లు, ఆవిడ మా మేనత్త, ఇంకా తనేమో నా అక్క, మనవాళ్ళు కాకపోతే ఎవరంటారు చెప్పండి? వాళ్ళకి ఇష్టం లేకపోయినా కనీసం వాళ్ళకి చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, మరి వాళ్ళు మనల్ని ఎలా అంగీకరిస్తారు చెప్పండి? అలాంటప్పుడు వాళ్ళు నన్ను వెంటనే కోడలుగా ఎందుకు ఆదరిస్తారు? ఒకసారి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించండి. వాళ్ళ కోపంలో అర్థం ఉంది కదా. ఏం పర్వాలేదండి, మీరేం బాధపడకండి,
అత్తయ్య వాళ్ళు ఈరోజు కాకపోయినా తరువాతైనా మనల్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, నన్ను కోడలుగా అంగీకరిస్తారు అని చెప్పి వసుధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెద్ద కోడలు షాపింగ్‌లని, పార్టీలని ఎక్కువ టైం విక్రమ్‌కి కేటాయించేది కాదు. అయినా కూడా వసుధనే తన బావగారిని దగ్గరుండి భోజనం పెడుతూ, చూసుకుంటూ ఉండేది. ఇలా విక్రమ్‌కి కూడా వసుధ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. వసుధకి చాలా బాగా వంట చేయడం వచ్చు. ఒకరోజు పనిమనిషి లక్ష్మమ్మని దగ్గర పెట్టుకొని వంటంతా వసుధనే పూర్తి చేస్తుంది. ఇక అందరూ భోజనాలకి కూర్చుంటారు. ఆ భోజనం తిన్న కమలమ్మ, "ఏంటి లక్ష్మమ్మ, ఈరోజు వంటలు గుమగుమలాడుతున్నాయి. ఏం మంత్రం వేశావే?" అని అడిగేసరికి అప్పుడు లక్ష్మమ్మ, "నా బొందమ్మగారు, నాకింత బాగా వంట చేయడమే వస్తే నేను మీ ఇంట్లో పని మనిషిగా ఎందుకుంటాను? ఏదైనా పెద్ద హోటల్లో వంట మనిషిగానే చేరతాను గదా! ఈ వంటలన్నీ మన వసుధ అమ్మగారే చేశారమ్మా. ఆవిడ చేతుల్లో ఏదో మాయుంది" అని అనేసరికి అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండి భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అయితే ఒకరోజు కమలమ్మ కోటేశ్వరరావు పెళ్లి రోజు వస్తుంది. ఆ రోజు ఉదయాన్నే వసుధ నిద్రలేచి ఇంటిని అంతా శుభ్రం చేసి తనే ఇంటి ముందు ముగ్గులు పెట్టి దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. కమలమ్మ నిద్ర లేవగానే ఇంట్లో అగరబత్తుల వాసనకి తను ఎంతో హాయిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందరూ హాల్లో కూర్చొని ఉండగా వాళ్ళ దగ్గరికి వసుధ పాయసం తీసుకొచ్చి, "అత్తయ్య, మావయ్య, ఈరోజు మీ పెళ్లి రోజు. మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు" అని పాయసం ఇస్తుంది. ఆ మాటలు విన్న విక్రమ్, రమేష్, "అయ్యో వసుధ, నీకు ఎలా తెలుసు? మేమే మర్చిపోయాము మా అమ్మా నాన్న పెళ్లి రోజు" అని అనేసరికి, "ఏం లేదండి, అత్తయ్య మావయ్య పెళ్లి ఫోటో ఉంది కదా, దాని మీద డేట్ చూశాను." ఆ మాటలకి కమలమ్మ కోటేశ్వరరావుకి వసుధ మీద కాస్త మంచి అభిప్రాయం కలుగుతుంది. తను తీసుకొచ్చిన పాయసం తింటారు కానీ తనతో మాత్రం ఏం మాట్లాడరు. అప్పుడే నిద్రలేచి వచ్చిన పెద్ద కోడలు కనీసం వాళ్ళ అత్తయ్యకి, మామయ్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని కూడా చెప్పకుండా తను పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇది గమనించిన కమలమ్మకి ఒళ్ళు మండిపోతుంది. ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా కమలమ్మకి, కోటేశ్వరరావుకి విష్ చేయడానికి వస్తారు. వాళ్ళకి వసుధ మంచి మర్యాదలు చేస్తుంది. ఇక వాళ్ళు వెళ్తూ వెళ్తూ కమలమ్మతో ఇలా అంటారు, "వదినా, నువ్వెంతో అదృష్టవంతురాలివి. నీకు ఎంత మంచి కోడలు దొరికింది. ఈ రోజుల్లో ఇంత మంచి కోడలు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మీ పెళ్లి రోజునే ఒక పండగ రోజుగా అనుకుంటుంది మీ కోడలు. కోట్లు కట్నం ఇచ్చినా ఇలాంటి కోడలు రాదు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మాటకి కమలమ్మకి ఎంతో సంతోషం ఇస్తుంది. మరోవైపు రోజంతా పనిచేయడం వల్ల వసుధ కళ్ళు తిరిగి పడిపోతుంది. రమేష్ వెంటనే డాక్టర్ని పిలుచుకొస్తాడు. వసుధని చెక్ చేసిన డాక్టర్ వసుధ ప్రెగ్నెంట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న రమేష్తో పాటు కమలమ్మ కూడా సంతోషిస్తుంది. "ఏవండి, మన వసుధ గర్భవతండి. త్వరలో మనకి మనవడు మనవరాలు పుట్టబోతున్నారు." తను విన్న మాటలకి కోటేశ్వరరావు కూడా సంతోషిస్తాడు. "అవునండి, మన చిన్న కోడల్ని మనం ఇన్ని రోజులు పట్టించుకోలేదు. కానీ ముందుగా ఈ ఇంటికి వారసున్నో వారసురాలనో ఆ పిల్లే ఇస్తుంది. మనం ఆ పిల్లని ఎంత అవమానించినా ఏనాడైనా మనకి ఎదురు తిరిగిందా? ఎంతో మంచిదండి వసుధ. మన పెద్ద కోడళ్ళ మౌనికని మనం నెత్తికెక్కించుకున్నాం. ఏదో కోట్ల కొద్దీ ఆస్తి తెచ్చిందనే కానీ ఒక్కరోజైనా మనల్ని అత్తామామలుగా గౌరవించిందా? ఇద్దరికీ చాలా వ్యత్యాసం ఉందండి. ఇక నుంచి చిన్న కోడల్ని కూడా నేను ప్రేమగానే చూసుకుంటాను" అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా పక్కనే ఉన్న మౌనిక వింటుంది. తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. అప్పటి వరకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. చాలామంది మన ఛానల్లో స్టోరీస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.